తెలంగాణ విద్యాశాఖకు ఈ బడ్జెట్లో 8.22% నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు చేయడంతో పాటు ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. సంక్షేమ విద్యా సంస్థల్లో వంటగదుల ఆధునీకరణకు 100 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందే ట్రైనీలకు నెలకు 2000 రూపాయల స్కాలర్షిప్ అందించనున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి 400 కోట్లు, పాలిటెక్నిక్ కాలేజీల్లో 15 కొత్త కోర్సులను ప్రారంభించనున్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూర్చనున్నాయి. విద్యార్థులకి బ్రేక్ఫాస్ట్ పథకం 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.